ఇంతగా ఎవరు ఊహించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలు సైతం తారుమారయ్యాయి. వాస్తవానికి ఆర్బీఐ రెండవ త్రైమాసికంలో 7% జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. కానీ తాజాగా ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలువడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పనితీరును కనబరిచింది. ఈ కాలంలో జీడీపీ వృద్ధి గత 6 త్రైమాసికాల్లో అత్యధికంగా నమోదైంది. ప్రభుత్వం డేటా ప్రకారం రెండవ త్రైమాసికంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 8.2% రేట్లతో దూసుకుపోయింది. అనేక ప్రపంచ దేశీయ రేటింగ్స్ ఏజెన్సీలు రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7.0 నుంచి 7.3 వరకు అంచనా వేశాయి. కానీ అంచనాలన్నింటినీ తలదన్నేలా జీడీపీ నమోదైంది. ఇంతలా పెరుగుదలకు 3 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం. తయారీ రంగంలో బలమైన వృద్ధి. రెండవ త్రైమాసికంలో భారతదేశ జీడీపీకి తయారీ రంగం బలమైన మద్దతుని అందించింది. ఈ రంగం 9% కంటే ఎక్కువ రేటుతో వృద్ధి చెందింది. స్థిరమైన ముడి పదార్థాల ఖర్చులు, ఉత్పత్తిని పెంచడానికి కంపెనీల సామర్థ్య విస్తరణ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఆటో ఎలక్ట్రానిక్స్, వాహనాలు, ఫార్మాసిటికల్స్ వంటి రంగాల్లో రికార్డు ఉత్పత్తి పెరిగింది. దీంతో జీడీపీ దూసుకుపోయింది. ఇంకా ప్రభుత్వ ప్రజా ప్రయోజన లైసెన్సింగ్ పథకం గణనీయమైన పాత్ర పోషించింది. తయారీ రంగం జీడీపీకి మాత్రమే కాకుండా ఉపాధిని పెంచడానికి సైతం దోహదపడింది. సేవల రంగం గణనీయమైన పాత్ర పోషించింది. సేవల రంగం 10% వరకు బలమైన వృద్ధిని కనబరిచింది. ఇందులో ఆర్థికం, బీమా, రియల్ ఎస్టేట్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. దేశీయ డిమాండ్ పెరుగుదల కూడా ఒక ముఖ్యమైన అంశం. ఈ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద విభాగాన్ని సూచిస్తుంది. బలమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు. ప్రభుత్వం దూకుడుగా మూలధన వ్యయంపై ఖర్చు చేయడం జీడీపీ పెరుగుదలకు ఒక కారణం. రోడ్లు, రైళ్లు, లాజిస్టిక్ మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం నిర్మాణ కార్యకలాపాలను పెంచింది. ఇంకా జీఎస్టీ కూడా పరోక్షంగా జీడీపీ వృద్ధికి తోడ్పడింది. సెప్టెంబర్ 22న అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు దేశీయ డిమాండ్లో భారీ పెరుగుదలకు దారితీసింది. అంతేకాదు రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూలు జీడీపీ వృద్ధికి తోడ్పడ్డాయి.